మొత్తం మీద అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సభ మాత్రం ఒకవైపు వారు సక్సెస్ అవుతుంది అనేటువంటి పరిస్థితి కనబడుతుంటే మరోవైపు ప్రతిపక్షాల దగ్గర నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. సంపత్ రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. సంపత్ రాజు గారు ఎలా చూడాలంటారు? పూర్తి స్థాయిలో సభ సక్సెస్ అయిందంటారా? వైసీపీ విమర్శలు కూడా మీరు గమనించారు, ఏమంటారు? ఇక్కడ సభ సక్సెస్ అయిందా లేదా అనేది మీకే తెలుసు, ఎందుకంటే మీడియా వారంతా షూట్ చేస్తా అన్నారు. సభ అయితే భారీ స్థాయిలో సక్సెస్ అయింది, ఒక విషయం. రెండోది ఏంటంటే సభ ఏదైతే విషయం మీద పెట్టారో సూపర్ 6 లో భాగంగా ఏదైతే ఇప్పటికే 4 పథకాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది, దాని మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి దానికోసంగా సభ పెట్టడం జరిగింది. అవే కాకుండా ఏదైతే మేము సూపర్ 6 లో భాగంగా కాకుండా కూడా ఏదైతే వాహన మిత్రానో లేకపోతే P4 అనే తీసుకొచ్చామో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ మన అన్నదాత అంటే మన భోజనాలు పెట్టారు, క్యాంటీన్లు కానీ ఇలాంటి అన్నిటి మీద సీఎం గారు సుదీర్ఘంగా ప్రజలకు చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఒక మంచి పాలన ప్రజలు కోరుకున్నారో మంచి పాలన దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఇంకా సాధ్యమవుతున్నాయి, ఇంకా కూడా పూర్తిగా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపూర్ణంగా డెవలప్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటది. అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఈ రోజు ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి దిశగా రాష్ట్రం పోతుందని చెప్పి సీఎం గారు సుదీర్ఘంగా ప్రభుత్వ కార్యక్రమంగా ఈ రోజు ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దిశలో సూపర్ 6 ఏ విధంగా సక్సెస్ అయిందో అదేవిధంగా ఈ రోజు సభ కూడా అనంతపురం సభ కూడా అద్భుతంగా జరిగింది. దాని నవ్వుతున్న భవిష్యత్తు లాగా ఈ రోజు ప్రజలు రావడం జరిగింది. ఎందుకంటే అనంతపూర్ లో జరగడం, అందులో అనంతపూర్ వాసులకు కానీ ఈ రోజు రాయలసీమ వాసులకి నీళ్లు ఇచ్చిన ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద పూర్తి మద్దతు ఈ రోజు ప్రజలు రావడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం కదా ఎంతమంది వచ్చారు ఏంటి అనేది. కాబట్టి సూపర్ సక్సెస్ అని మనకు అనుకుంటున్నాం. ఓకే సతీష్ గారు, వారేమో రాను రాను అంటున్నారు కానీ మీరు మాత్రం అసెంబ్లీకి రమ్మంటున్నారు, ఎందుకు? ఒక్క నిమిషం అండి. ఇందాక మీరు వైసీపీ వారు విమర్శలు అన్నారు, ఏం చేశారు వాళ్ళు? ఓకే, నిన్న దానికి సంబంధించి యూరియాకి సంబంధించినటువంటి రైతు పోర్ అనేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వైసీపీ హయాంలో లేనటువంటివి ఏదైతే ఉన్నాయో సమస్యలు, ఈ రైతు సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని వారు అంటున్నారు. ఒక్క విషయం అండి, యూరియా మీద మాట్లాడాలన్నా లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి రైతుల మీద మాట్లాడాలన్నా, విద్యార్థుల మీద మాట్లాడాలన్నా, ఉపాధి మీద మాట్లాడాలన్నా, ఏం మాట్లాడాలన్నా మీకు స్పష్టమైన హామీ ప్రభుత్వం దగ్గర నుంచి రావాలన్నా, ప్రభుత్వం ఈ విధంగా స్పష్టమైన హామీ ఇచ్చింది ఈ విధంగా చేయలేదని చెప్పాలన్నా రండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఎందుకు కొత్త ఉపన్యాసాలు అవసరమే ఉంది? ఈ రోజు నిజంగా రాష్ట్రానికి సంబంధించి దాదాపు గతంలో కంటే కూడా ఈ రోజు 6.25 లక్షల టన్నుల విధంగా యూరియా వచ్చింది. అది ఇంకా చాలేదు, ఇంకా కావాలి, అది కూడా తెప్పిస్తున్నాం, స్వచ్ఛంగా కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కేంద్రం దగ్గర నుంచి తీసుకొస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలకి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. రెండోది మీరేమన్నా నిజంగా ఈ రోజు వైసీపీ వాళ్ళు నిన్న ఏదైతే చేశారో, నిన్న ఏదైతే యూరియా మీద చేశారో ఆ విధమైన వాతావరణంలో ప్రభుత్వం మీద మీరు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగలేదు ప్రజల పక్షాన పోరాడితే ఎవరైనా కూడా అర్జిస్తారండి. నిన్న ఒక్కటి చేశారండి రాష్ట్రంలో ఉపయోగపడే కార్యక్రమం, ప్రభుత్వం సీరియస్ గా చెప్తా ఉంది. దాన్ని కూడా తీసుకోకుండా మళ్ళీ రోడ్లలోకి రావడం నిజంగా బాధాకరం. యూరియా మీద తప్ప ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? ఏం మాట్లాడేదానికి వచ్చారు వీళ్ళు? యూరియా మీద స్పష్టంగా మాట్లాడుకుందామా? ఎన్ని టన్నులు గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని లక్షల టన్నులు ఇప్పుడు ఏదో ప్రభుత్వం తీసుకొచ్చిందని. రెండు, కేంద్రంలో కూడా ఏంటంటే బయట నుంచి రావాల్సిన యూరియా కూడా కొరత ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. దానికి మీరు తీసుకోవాలా? అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా పరిస్థితుల్లో కేంద్రం దగ్గర నుంచి రావాల్సింది ఉంది. కేంద్రం దగ్గర నుంచి కూడా రావాల్సిన దానికి మేము కేంద్రంతో భాగస్వామ్యం ఉన్నాం. అయితే అక్కడికి కూడా రావాల్సిన పరిస్థితుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కానీ లేకపోతే ఇంకో సమస్యల వల్ల కానీ యూరియా రాకపోవడం వల్ల కొంత మేరకు జరిగింది కూడా వాస్తవే. అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసే పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వం తీసుకుంది, ఇప్పటికే వచ్చింది. ఇంకా తీసుకొచ్చే దాని బాధ్యత అయితే తీసుకున్న నిన్న అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు గతంలో కంటే ఎక్కువ టన్నులు తీసుకొచ్చాము, కానీ ఇంకా కూడా తీసుకొస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన లేదు అని చెప్పడం జరిగింది. ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? సంపత్ రాజు గారు, డిస్కషన్ చేద్దాం మనం. మిగిలిన వర్షం ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యుల వర్షం తీసుకొని మళ్ళీ వస్తాను. సతీష్ గారు, ఎలా చూస్తారు మీరు? పూర్తి స్థాయిలో వారేమో అసెంబ్లీకి రానంటున్నారు, మీరు మాత్రం పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రావాలి, అక్కడే తేల్చుకుందామని కూటమి ప్రభుత్వం అంటుంది. ఇది డెఫినెట్ గా
ప్రజలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు 11 సీట్లకు పరిమితం చేస్తే ప్రజా తీర్పుని అపహాస్యం చేసినట్టే. వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే, కనీసం ఈసారి అసెంబ్లీకి రాకపోతే రేపొద్దున్న ఆ మాత్రం సీట్లు కూడా ఇచ్చే అవకాశం అయితే లేదు. ప్రజా తీర్పుని మీరు గౌరవించండి, అసెంబ్లీకి వచ్చి ఆ ప్రజల తరపున పోరాటం చేయండి అని మాత్రం మేము చెప్తున్నాం. మేము ఏ రోజు కూడా ఒకవేళ ఒక్క సీట్ లేకపోయినా సరే మేము ప్రజా సమస్యలకి దూరంగా వెళ్ళలేదు. కనీసం మీకు అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంది కనుక వైసీపీ వాళ్ళకి క్లియర్గా చెప్పేది ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజలు సమస్యలు ముందుకు తీసుకెళ్ళండి, తద్వారా ప్రజల నుంచి మంచిగా మళ్ళీ కొంచెం మార్చుకునే విధానం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తాను. అయితే ఇప్పుడు చాలా స్కీమ్స్ మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఇప్పుడు మనం సూపర్ 6 గురించి మనం ఒక రకమైన మన టీడీపీ వారు సభ పెట్టారు. అయితే ఈ సూపర్ 6ను కొంచెం సేపు పక్కన పెడితే మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం టీడీపీ చాలా సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వం తాగునీరు వ్యవస్థలో కానీ సాగునీరు విషయంలో కానీ ఆ రోడ్లు, ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూసుకుంటే చాలా చాలా మెరుగైతే అయింది. డెఫినెట్గా సూపర్ 6లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీల్ని కొంచెంగా ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుంటూ సుమారు 10 లక్షల కోట్ల మన పెట్టుబడులు కూడా వచ్చే విధంగా వాళ్ళు చేయడం చూసాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కొంచెంగా ప్రతి స్కీము కూడా పూర్తిగా నెరవేర్చే విధంగానే ముందుకెళ్తుంది. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి కాబట్టి దానికి సంబంధించి ఎవరు బలి కావద్దు, ఈ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఏంటి ధృతరాష్ట్ర కౌగిలి ఏంటి, వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే M9 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకులది ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పి చెబుతున్నారు. అసలు వాస్తవంగా రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిది ధృతరాష్ట్ర కౌగిలి అనేది. ఎందుకంటే పాపం పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు గారు కౌగిలించుకోగానే ఆయనకు వెనుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనది ధృతరాష్ట్ర కౌగిల లేదా వైసీపీ నాయకులది ధృతరాష్ట్ర కౌగిల? అలాగే పాపం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని నేను ముఖ్యమంత్రి అవుతాను, నువ్వు ఉప ముఖ్యమంత్రి అవుతావు, మన ఇద్దరం కలిపి రాష్ట్రాన్ని ఏలేద్దామని చెప్పి ఎన్టీ రామారావు గారితో పాటు ఉండే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఆయన పక్కకు లాక్కుని ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆయన్ని వదిలేసిన పరిస్థితి. ఆయనే స్వయంగా బయటకు వచ్చి ఒక పుస్తకం రాసి ఆ పుస్తకంలో ఆయన అభిప్రాయాలన్నీ చంద్రబాబు నాయుడు గారిది నన్ను ఇలా చేశారని చెప్పిన వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఆయనది ధృతరాష్ట్ర కౌగిల చంద్రబాబు నాయుడు గారిది, వైసీపీది ధృతరాష్ట్ర కౌగిల. అలాగే హరికృష్ణ గారిని ఆయన పాపం ఎమ్మెల్యే అవ్వకుండానే మంత్రిని చేసి నువ్వు రవాణా శాఖ మంత్రిగా ఈ రాష్ట్రం మొత్తంలో మొత్తం అంతా కూడా నువ్వు మంత్రివి, నీకు ఇది ప్రోటోకాల్, లేకపోతే నువ్వు అలా ఉంటావు నువ్వు ఇలా ఉంటావు అని చెప్పి ఆయన్ని మభ్యపెట్టి ఆయన రాష్ట్ర మంత్రి చేసి ఎక్కడా కూడా ఆయన ఎమ్మెల్యే చేయకుండా చివరికి ఆయన పార్టీలోంచి బయటికి పంపించి ఆయన కొత్త పార్టీ పెట్టుకునే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారిది ధృతరాష్ట్ర కౌగిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది ధృతరాష్ట్ర కౌగిల? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎన్నో ధృతరాష్ట్ర కౌగిల్లో, ఆయన కౌగిల్లో నలిగిపోయి ఎంతోమంది పాడైపోయి రాజకీయంగా అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ధృతరాష్ట్ర కౌగిలి గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోక్కర్లేదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ రోజున సూపర్ 6 సూపర్ 8 సభలో చాలా మాటలు మాట్లాడటం జరిగింది. అన్ని సూపర్ 6 సూపర్ 8 అసలు ఆ పేరే తప్పు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ఎందుకంటే మన అందరికీ కూడా క్లియర్గా తెలుసు రాజు గారు, వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6లో 6 హామీలు. మొట్టమొదటిది తల్లికి వందనం. ఈ రోజున 87 లక్షల మంది పిల్లలు ఉంటే కేవలం 67 లక్షల మంది మాత్రమే వేసి 20 లక్షల మందికి కోత కోసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అక్కడ 20 లక్షల మంది పిల్లల్ని మోసం చేశారు. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో మొట్టమొదటి సంవత్సరం తల్లికి వందనం కూడా పథకం కూడా మొట్టమొదటి సంవత్సరం రైతులకు వేయకుండా వాళ్ళని మోసం చేసి ఈ రోజున మళ్ళీ ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు?
జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలతోటి కలిపి 13,500 రూపాయలు ఇస్తున్నారు. మేము అలా చెయ్యం, మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే 20,000 రూపాయలు ఇస్తాం. క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అన్నదాత సుఖీభావ పథకంలో రైతన్నలను ఆదుకోవడానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలని కలుపుకొని 3 విడతల్లో ఇచ్చే విధంగా ఇప్పుడు మళ్ళీ రైతులను మోసం చేసిన వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఇది రైతులను మోసం చేయడం కదా? మొట్టమొదట సంవత్సరం అన్నదాత సుఖీభావం ఇవ్వకపోవడం రైతులను మోసం చేయడం కదా? అలాగే ఇక 3వ పథకం మనందరికీ తెలుసు, ఆడబిడ్డ నిధి. నెల నెల ప్రతి 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకు కూడా 59 సంవత్సరాలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ఆ పథకం అమలే లేదు. అమలు లేని పథకాన్ని ఈ రోజున సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి వీళ్ళు ఎలా చెబుతారండి? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు? ఈ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్తారు. ఆయన ఏమో ఆంధ్ర రాష్ట్రం అమ్మేయాలి, పథకం అమలు చేయాలని చెప్పేటప్పుడు ఈ పథకాన్ని అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా అంటారండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? ఇక ఆ తర్వాత ఉన్న పథకం నిరుద్యోగులకు మేము 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తాం, ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. మెగా డిఎస్సి అనే పేరుతో 16,378 టీచర్ పోస్టులకు ఎగ్జామ్ పెట్టి మొట్టమొదటి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారి హామీ కూడా 15 నెలల కాలం పూర్తి అయినా సరే ఈ రోజుకి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా చెబుతారండి? పోనీ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వలేదు. నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికైనా 3,000 రూపాయలు ఇవ్వడం మీరు చూసారా సిరాజ్ గారు? మరి ఈ రకంగా ఇక ఉచిత బస్సు ఈ రోజున అది మొట్టమొదటి సంవత్సరం ఎగరగొట్టారు. ఈ మొన్న ఆగస్టు నుంచి ప్రారంభించారు. ఆ పథకం సాగుతుంది. 1 నెల 2 నెలలు అయిన తర్వాత ఆ పథకంలో ఉన్న లోటుపాట్లు ఏంటో, దానిలో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుందో, ఆర్టీసీ మెయింటెనెన్స్ ఏమవుతుందో మనం ఒక నెల పోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు సిరాజ్ గారు. రమేష్ గారు నేను ఒకసారి మస్తాన్ రావు గారి వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ రావు గారు నమస్తే. అందులో 6వ పథకం గురించి చెప్పలేదు మీకు. 6వ పథకం గురించి చెప్పలేదండి. ఉచిత గ్యాస్. ఆ ఉచిత గ్యాస్ పథకంలో మొట్టమొదటి సంవత్సరం ఇవ్వాల్సిన 3 సిలిండర్లు ఇవ్వకుండా 1 సిలిండర్ మాత్రమే ఇచ్చి ఆ 1 సిలిండర్ లో కూడా ఎంతో మందికి డబ్బులు రాలేదు. ఈ రోజు కూడా మాకు డబ్బులు రాలేదు అనే పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు పడుతున్న పరిస్థితులు. 2వ సిలిండర్ ఇంకా మొన్న ఎవరికి వచ్చిన దాఖలాలు లేవు. రమేష్ గారు మీరు చెప్తున్నటువంటి విధంగా ఒకసారి నేను మస్తాన్ రావు గారి వర్షన్ తీసుకుంటాను. మస్తాన్ రావు గారు నమస్తే అండి. మస్తాన్ రావు గారు ఎలా చూడాలి? ఒకవైపు వైసీపీ వర్షన్ మీరు విన్నారు, పూర్తి స్థాయిలో పథకాల అమలు ఎక్కడా లేదు, కానీ పూర్తి స్థాయిలో సభ పెట్టి మొత్తం సక్సెస్ అయినట్లుగా చెప్తున్నారు అనేసి ముఖ్యమంత్రి గారి స్పీచ్ విన్నారు. సో ఓవరాల్ గా ఏమంటారు? మీ విశ్లేషణ ఏంటి? సార్, ఆ మెగా 9 ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సూపర్ 6 హామీలు అంటే సక్సెస్ దాని మీద ప్రచారంలో భాగంగా వాళ్ళు సపెట్టున్నారు, కానీ దానికి అవి అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రజలందరూ చూస్తారు. ఎందుకంటే సూపర్ 6 అయితే ఇంకా 6 అమలు కాలేదు, 4 అయితే అమలైనాయి. మిగతా 2 అమలు కావాల్సి ఉంది. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కానీ అదేవిధంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి నెలకు 1,500 ఇస్తారు అనేది. సో అవి కూడా అమలు చేసిన తర్వాత సబ్ పెడితే బాగుండేది అనేది నా అభిప్రాయం. అయితే ఎప్పుడైతే గతంలో అంటే ఈ 151 నుంచి 11 పడిపోయిన తర్వాత 15 రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అని వెలిగెత్తి చాటారు ఢిల్లీ దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు, అన్నదాత ఇవ్వలేదు, అదే అమ్మ ఒడి ఇవ్వలేదు, ఇవన్నీ. సో ఇప్పుడు కొంత వాయిస్ వాళ్ళకి కూడా తగ్గింది. ఏంటంటే ఆయన సెటైరికల్గా కామెడీ లాగా చేసేవాళ్ళు. నీకు 15,000 నీకు 15,000 అన్నారు, ఇవన్నీ ఇచ్చారు. సరే, అది 15,000 ఇచ్చారా 13,000 ఇచ్చారా అది ప్రజలు ఇటు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఎందుకు తగ్గించారు అనే దాని మీద రెస్పాండ్ అవుతారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాయిస్లో అయితే కొంత తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైతే డబ్బులు పడతా ఉంటాయో అకౌంట్స్లో, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వాయిస్కి కొంత ప్రొటెస్ట్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఇస్తున్నప్పుడు కూడా ఈయన ఎందుకు గొడవ చేస్తారు. సో అది చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే టోటల్గా చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళ సభలో చెప్పారు ఏమని, మేము ఇట్లా అమలు చేస్తున్నాము,
మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్నాడు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయితే కొంత 50% వరకు మార్పులు అయితే పడినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లో అధికారంలో రాగానే అసలు ఈ హామీలు ఇచ్చాం కానీ వాటిని అమలు చేయాలని చూస్తేనే భయం వేస్తుంది అనే పరిస్థితిలో నుంచి, లేకపోతే నా చెవిలో చెప్పండి ఎట్లా, అది పవన్ కళ్యాణ్ గారు ఫోర్సా లేకపోతే లోకేష్ గారు చెప్పారా లేకపోతే ఎవరి ఒత్తిడి ఉందనేది పక్కన పెడితే ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది అనేది, వాళ్ళు సూపర్ 6 లో ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడం అయితే ప్రారంభించిన విషయం మనం మర్చిపోకూడదు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇక ఒకటి, ఆయన మెడికల్ కాలేజీలు అసలు సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అన్నాడు. ఆయన సూపర్ ఫ్లాప్ అని ఆయన ఒక స్లోగన్ బ్రాండ్ కట్టే ప్రయత్నం చేశారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల్లో ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇప్పుడు యూరియా ఉంది, ఆయన నిలదీయటంలో తప్పులేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉందా దేశవ్యాప్తంగా ఉన్నమాట వాస్తవమే కొరత. అయితే ప్రజల్లో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో రైతులు ముఖ్యంగా, ఆ రైతుల్లో వాళ్ళ భయాలను తొలగించాల్సిన అవసరం అయితే ఉంది. అది గ్రామ స్థాయి నుంచి, ఎందుకంటే వ్యవసాయం మీద మనం ఎక్కువ ఆధారపడి ఉన్నాం కాబట్టి. సో ఆయన ఇంకోటి కొత్తగా కూడా చెప్పారు, ఇది కుంభకోణానికి పాల్పడుతున్నారని, అది కూడా మాట్లాడచ్చు. అయితే అసెంబ్లీకి సంబంధించి ఏంటంటే ఆయన మళ్ళీ పప్పులో కాలేస్తున్నారు. ఆయన అసెంబ్లీకి సంబంధించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, నాకు ప్రతిపక్షం, నేను ప్రజలు ఇవ్వలేదండి, ప్రజలు ఇవ్వలేదనే విషయం మర్చిపోయి నాకు అదేదో బెగ్గింగ్ లాగా అడిగితే అట్లా. మీరే చెప్పారు గతంలో 18-23 గెలిచారు, 5 లాక్కుంటే మీరు ఆ హోదా కూడా పీకేసుకుంటామని. పోనీ అప్పుడు అసెంబ్లీని తప్పుదో పట్టించారా మీరు? లేదా మీకు ఎవరైనా తెలియకపోతే అలా తెలియక చెప్పారు, అవగాహన లేక చెప్పారు? ఆ విషయం చెప్పండి ప్రజలకి. నేను అప్పట్లో అవగాహన లేక చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని, అందుకని క్షమించండి, అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించాను. లేదా అది నిజమైతే చెప్పండి, అదే నిజం కాబట్టి మేము ప్రతిపక్ష హోదా వద్దంటున్నామని. అని ప్రతిపక్ష హోదా కావాలంటాడు. మళ్ళీ 2 మాటలు ఎట్లా కుదిరిద్ది? ప్రజలు తీసేశారు కదా. సో రెండోది, ఆయన యూరియా కానీ లేకపోతే ఇప్పుడు వీళ్ళు అమలు చేసిన 4 పథకాలకు సంబంధించి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని నిలదీయటంలో తప్పు లేదు. దానికి అందరూ మాలాంటి సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళందరూ అడుగుతారు, ఎందుకు పడతలేదని, మేము అర్హులైనా కూడా ఎందుకు రావట్లేదని. ఎందుకంటే దివ్యాంగుల పెన్షన్ విషయం వస్తే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అది రకంగా మంచిదే, సరే వైఎస్ఆర్సీపీ చేసిందా ప్రజల నుంచే దివ్యాంగుల నుంచే వచ్చిందా అనేది ఒత్తిడి పక్కన పెడితే రివ్యూ చేసుకుంది. అదేవిధంగా అమరావతి విషయంలో ల్యాండ్ పూలింగ్కి ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నారు రెండోసారి. సో అక్కడ కూడా అసలు ఉన్న రైతులకే ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూలింగ్ ఏందనేది రావడంతో మళ్ళీ ఇది రివ్యూకి వెళ్ళారు. సో ఒక అడుగు వెనక్కేస్తా ఉంది ప్రభుత్వం కూడా. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం, ఏదో అంతకు ముందులాగా రూడ్గా వెళ్ళిపోవడం కాకుండా కొంత వెళ్తున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పెద్ద అపప్రదం ఉంది. ఏంది అందరూ బెదిరిస్తున్నారనేది కూటమి సర్కార్లో ఉన్న 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా బెదిరించారు చాలా మందిని, అక్కడ కాకినాడ పోర్టు విషయంలో కానీ అట్లాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా చూడండి, ఆయన మెడికల్ కాలేజీలు చేయకపోతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు, తప్పులేదు. నిన్న సత్యకుమార్ గారు చెప్పారు, మేము ప్రైవేటీకరణకు వెళ్తలేదు అనేది స్పష్టంగా చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి. అయినా కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుందాం, మీరేం చేయాలి? దాన్ని నిరసన వ్యక్తం చేయాలి, దాన్ని ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలి. ఎవరన్నా కనుక టెండర్లో పాల్గొంటే మీ ఇష్టం వార్నింగ్ ఇస్తున్నా అని అదేం పద్ధతి అండి? అది డెమోక్రసీలో అదేం పద్ధతి? అదాని గారు పోర్టులు కొంటున్నారు, రకరకాలుగా స్థలాలు తీసుకుంటున్నారు. అందరి దగ్గరికి వెళ్ళి మీరు తాట తీస్తాం, మీరు కనుక స్థలాలు తీసుకొని పరిశ్రమలు పెడితే అంటే ఒప్పుకుంటారా? మీరు నిరసన వ్యక్తం చేయండి, డెమోక్రసీలో నిరసన వ్యక్తం చేయొచ్చు, తప్పులేదు. లేదా ఆ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడండి, తప్పులేదు. దీక్షలు చేయండి. ఎందుకు అసలు మీకు పెద్ద దీక్ష ఉంది? నరేంద్ర మోడీ గారు మెడలు పెంచేలాగా మీరు విశాఖపట్నం వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మీ వెనకాల జనాలందరూ ఉంటారు, తప్పులేదు. మీరు మొన్న వాళ్ళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా మద్దతు ఇచ్చారు కదా. రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద మేము కూడా పోరాటం చేస్తామంటున్నారు కదా మస్తాన్ రావు గారు. వారు కూడా యూరియా సమస్య మీద పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వం దిగి వచ్చేలా చేస్తామంటున్నారు కదా. ఒక్క నిమిషం అండి, నేను చెప్పనా దాని సమాధానం. సంపత్ గారు యూరియా సమస్య కాదు, వీళ్ళు సూపర్ 6 హామీల్లో ఏదైతే అమలు చేస్తున్నారో వాటిలో లోపాలున్నా, ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంది, ప్రత్యర్థి పార్టీగా కూడా ఉంది. ఆయన శాసనసభాపక్ష నేతగా కూడా అసెంబ్లీకి వెళ్ళి
పోరాటాలు చేయొచ్చు, తప్పేం లేదు. దానికి చెప్పాను కదా ఇందాక, మాలాంటి వాళ్ళు కూడా దాని మీద ఆయనతో గొంతు కలపడానికి కూడా రెడీగా ఉంటారు. కానీ వార్నింగ్ ఇవ్వడానికి మాత్రం ప్రజలు ఒప్పుకోరండి. ఓకే, వార్నింగ్లు ఇస్తాం, మీరు కనుక పెట్టుబడులు పెడితే తీస్తాం, టెండర్లు తీస్తాం అంటే చెయ్యండి. మీరు వస్తే ఇప్పుడు రేపొద్దున ఎవరిని చెబుతున్నట్టు, రేపొద్దున ఇండస్ట్రియలిస్టులు వస్తే వాళ్ళు పరారవమనా, అసలు రావద్దనా, ఏమనిస్తున్నారు మన సందేశం? ఆయన పోరాటం చేయటంలో తప్పు లేదు, ప్రజాస్వామ్యయుతంగా నిలదీయటంలో తప్పు లేదు, ప్రభుత్వం దిగి వచ్చేలాగా చేయటంలో తప్పు లేదు. కానీ ఎవరో పెట్టుబడులు పెడతాము, వాళ్ళు డెమోక్రటిక్ గా లేకపోతే రాజ్యాంగపరంగా వాళ్ళు టెండర్లో పాల్గొంటామంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం అనేది మాత్రం చాలా సరైన పద్ధతి కాదనేది నేను చెప్తాను. సంపత్ గారు సబ్మిషన్ ఏంటి? సార్ 2 నిమిషాలు నేను మాట్లాడతా, ఎవరు మాట్లాడదు దయచేసి 2 నిమిషాలు, ఎందుకంటే ఇందాక రమేష్ గారు చెప్పారు, నేను మాట్లాడతాను. చెప్పండి. సార్ ఇక్కడ ధృతరాష్ట్ర కౌలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే, ధృతరాష్ట్ర కౌలి గురించి ఇంకా పనికిమాలిన భాష, పనికిమాలిన మాటలు తప్పితే ఇంకేం మాటలు మాట్లాడి చేతరాదు వాళ్ళకి. వెన్నుపోటు రాజకీయాలు అని చెప్పి ఏదేదో ముద్దలు వేసుకుంటారు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా ఎందుకు మాట్లాడతారు? 99 ల్యాడ్స్ అన్ని. అయితే ఇక్కడ ఒక విషయం, ఏదైతే ధృతరాష్ట్ర కౌగిలి అన్నారో, మీతో సఖ్యతగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో సఖ్యతగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా జైలు భరోసా పడతా ఉన్నారు. ప్రతి వ్యక్తి జైలు పోతా ఉన్నాడు. అది ధృతరాష్ట్ర కౌగిలి అంటే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా మొత్తం కట్టుకొని పోతా ఉన్నారు. అతను ఎవడైతే కౌగిలి ఇచ్చుకుంటాడో అలా జైలుకి పోయే పరిస్థితి, అది ధృతరాష్ట్ర కౌగిలి. రెండోది, ఇక్కడ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. 94లో కూడా ప్రతిపక్ష హోదా లేదంటే ఆ రోజు పి. జనార్దన్ రెడ్డి గారు నిలవదీసేవాడు, సమన్ సాగనిచ్చేవాడు కాదు, కూర్చున్నాడు చేశాడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఐటీ సిటీ మీద విపరీతంగా దాడులు చేశాడు ఆయన. ఏముంది అట్టముక్కలు అన్నాడు. ఈ రోజు రాష్ట్రం బాగుపడిందని పక్కన పెట్టాడు. కానీ ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా నువ్వు వచ్చి మాట్లాడాలి, ప్రతిపక్ష పాత్ర తీసుకొని. పుచ్చలపల్లి సుందరయ్య ఒకే ఒక ఎంపీ నెహ్రూ సైతం పోరాడి నెహ్రూ కూడా విభేదించిన పరిస్థితి మనం చూసాం. మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. రెండోది, ప్రతిపక్ష హోదా అంటే జనం ఇయ్యాల, సిగ్గు చదవ లేకుండా అడుక్కు తినేదేంది మనం? ఇంకా అడుక్కు తినేదేంది? సిగ్గుంటారు కొద్దిగా అడుక్కు తినేదానికి. 154 వచ్చినప్పుడు విరవకి మీసాలు తిప్పి ఈనాడు వచ్చి తీసుకుని అడుక్కుంటున్నావు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు చూస్తా, నువ్వు వస్తే అంత, నీ బతుక్కి రాకపోతే ఎంత అనేది ప్రజలు చూశారు. నీ బతుకు ఎక్కడ ఉండాలా అనేది ఇంకా ఉండాలి మనం మాట్లాడేది. 2, ప్రజల పక్షం పోరాడడానికి ఒక ఎమ్మెల్యే నువ్వు ఏం పోరాడలేవా? వచ్చే అసెంబ్లీలో చేతలాగా పనికి వాళ్ళు మాట్లాడే ఇంట్లో కూర్చొని ఏదో రికార్డ్ చేసి పంపిస్తాను. ఇంకా ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి నీకు ఎమ్మెల్యే ఉన్నావు, ముఖ్యమంత్రిగా చేసావు. ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? సూపర్ 6 లో భాగం కాలేదా? మీరు 2 నిమిషాలు అడిగారు. 2 నిమిషాల టైంలో మీరు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నారు. సంపత్ గారు, మీరు నీ బతుకే అని చెప్పి మీరు మాట్లాడటం, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు భాష మర్యాదగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ప్రసక్తే ఉండదు. మీరు గౌరవప్రదంగా డిబేట్ చేయండి, గౌరవప్రదమైన భాష మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఎవడు బతుకేంటో ప్రజలందరికీ తెలుసు, ఎవడు బతుకేంటో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలంటే, అతను వెన్నుపోటు గురించి మాట్లాడాలంటే పుస్తకాలు సరిపోవు. అతని సొంత తోడలుడు దగ్గుబడి చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ రోజున కలవడం కదా. సంపత్ గారు మాట్లాడే భాష సరిగ్గా మాట్లాడండి. మాట్లాడే భాష చెప్తున్నాను. మాట్లాడే భాష సరిగ్గా మాట్లాడండి. ఖండించాల్సిన బాధ్యత మీకుంది. సంపత్ గారు అతని బతుకోని మాట్లాడతాడు. ఓకే, వ్యక్తిగత దూషాలు కొద్దు. సంపత్ గారు చేసేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడటం అంతకు మించి నేను మాట్లాడగలను. రమేష్ గారు ఒక్క నిమిషం. సంపత్ గారు ఒక్క నిమిషం. మనం డిబేట్ లోకి వచ్చేద్దాం సార్. ఓకే సంపత్ గారు ఒక్క నిమిషం. సంపత్ గారు ఒక్క నిమిషం. ఓకే
ఈ 6 సంవత్సరాలుగా టీవీ డిబేట్లు వెళ్తారు. రైట్ 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 సంపత్ గారు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. సంపత్ గారు రైట్ 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 ఓకే. రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం సంపత్ గారు నా ప్రశ్నకి సమాధానం కావాలి. సంపత్ గారు నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఒక్క నిమిషం రైట్ 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 ఓకే ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం రైట్ 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 ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం సంపత్ గారు దేని గురించి సంపత్ గారు రైట్ 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 రమేష్ గారు మీ దగ్గర నేను వస్తాను రమేష్ గారు రైట్ 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 ఓకే సంపత్ గారు ఓకే ఓకే రైట్ 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 ఆ ఇష్యూస్ వద్దు రైట్ రైట్ ఒక్క నిమిషం సంపత్ గారు నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఒక్క నిమిషం సంపత్ గారు నా ప్రశ్న ఏంటంటే ఈరోజు మీరు సభ పెట్టారు, పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందన్నారు. ఈ వ్యక్తిగత కామెంట్స్ వద్దు, వ్యక్తిగత దూషణలకు వద్దు. పూర్తి స్థాయిలో 2 పథకాలు అమలు చేసి సభ పెడితే ఇంకొంచెం బాగుంటుంది కదా. ఇందాక మస్తాన్ రావు గారు అన్నటువంటి కామెంట్ ఏమంటారు? ఆగండి, ఇక్కడ 6 సంవత్సరాలుగా టీవీ డిబేట్లు చేస్తున్నాం. ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు రాలా రమేష్ గారు ఎప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడాలా? ఇప్పుడు మాట్లాడారు రైట్ రైట్ ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి హోదాలో మనం గతంలో మాట్లాడామో మనకు తెలుసు. మళ్ళీ రమేష్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటే అది వేరే. మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. ఇక్కడ మనము పథకాల గురించి మాట్లాడమా లేకపోతే ప్రతిపక్ష పాత్రలో ప్రతిపక్షంలో అంటే వైసీపీ ఎవరైతే నాయకులు గాని లేకపోతే పెద్దలు గాని ఉన్నారో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన విమర్శించవచ్చు, లేకపోతే ప్రజల పక్షాన ఇక్కడ దానికి మీకు హక్కుని మాట్లాడచ్చు. అయితే ఇక్కడ డిబేట్ జరిగేది పద్ధతిగా జరుగుతున్నప్పుడు వెన్నుపోట్ల గురించి ఎందుకు మాట్లాడతారు? మాట్లాడుతున్నారు. సంపత్ గారు ఇలా విమర్శలు చేసుకుంటే రైట్ రైట్ సంపత్ గారు జగన్మోహన్ రెడ్డి గారిది సంపత్ గారు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దని చెప్పండి. ఓకే ఓకే రైట్ 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 ధృతరాష్ట్ర కౌగిలి అనేది చెప్పాను. రైట్ రైట్ మాట్లాడు. ఒక్క నిమిషం మాట్లాడాల్సిన సందర్భం అసెంబ్లీలో రమేష్ గారు సంపత్ గారు ఆపండి. రెండోది ఇక్కడ ఏదైతే స్కీములు ఇప్పుడు దాదాపు 4 స్కీములు ప్రభుత్వం ఇచ్చింది. దాదాపు 4 స్కీములు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన 4 స్కీములు ఇప్పటి వరకు 2 మాత్రమే ఇవ్వలేదు. ఒకటి ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో అవి ఇవ్వలేదు. అవి కూడా ఇస్తారు. ఎందుకంటే రాష్ట్ర 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసానికి ఇప్పుడిప్పుడు తేరుకొని ప్రభుత్వం అన్ని ఇస్తుంది. మనలాగా గత ప్రభుత్వంలో 3000 పెన్షన్ ఇస్తా అని చెప్పి 250 రూపాయలు నెలలో పెంచినట్టు కాదు. ఇక్కడ రమేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. రమేష్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. రమేష్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. సంపత్ గారు ఇక్కడ రెండోది ఏంటంటే మనం 4000 మేము పెన్షన్ చెప్పాం, 4000 ఇస్తున్నాం. మనలాగా సంవత్సరానికి 250 రూపాయలు పెంచలా. ఏదో బట్టలు నొక్కి ఉద్ధరిచ్చేసారు, అందరినీ కోటీశ్వరులు చేశారని మీరు ప్రగల్భాలు చెప్తే 11 కూర్చోబెట్టారు. ఇంకా మాట్లాడారు. రెండోది ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఏదైతే ఇక్కడ పథకాలు వస్తున్నాయి, ప్రభుత్వం దగ్గర నుంచి పథకాలు పడుతున్నాయి. పూర్తి స్థాయిలో రావాలంటే డీబీటీ కావాలండి. బ్యాంక్ నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి కావాలి. ఎంపీసీఆర్ఐ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందా లేదా చూసుకోవాలి. లింక్ అయితే తప్పకుండా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు పడేదానికి ప్రభుత్వ అకౌంట్ లో వేసింది. కొంతమందికి రాలేదు అంటే దాన్ని సరి చేస్తున్నారు. అది టెక్నికల్ ఇష్యూ, అంత మించి ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే గణాంకాల ప్రకారం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏదో మాట్లాడేయాలా అనేది కాదు. మన ఊర్లో ఎంతమందికి వస్తుందో మనం చూస్తే మనకు తెల్లారుతుంది. అంత మించి ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఇప్పుడు దాకా 4 పథకాలు ఏదైతే ఇచ్చింది. పేదాడికి అన్నం పెట్టలేనోడమ్మా ఎవరికో పెడతాడంట. రెండోది ఏంటంటే ఏదైతే
పేదవాడి తినే అన్నా క్యాంటీన్ ఎత్తేసిన దౌర్భాగ్య స్థితిలో గతంలో ఉంటే ఈనాడు పేదవాడు తృప్తిగా ఉండే పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. రెండోది, వీళ్ళు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో గొంతులు చేసుకొని మాట్లాడుతున్నారు, ఇంకొక 6 నెలల సంవత్సరం తర్వాత గొంతులకు అన్నిటికీ వాళ్ళే మెడలు కోసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే కరోనా 2 పథకాలు ఇచ్చేస్తే ఎక్కడ మాట్లాడతారు? రెండోది, రమేష్ గారు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. నేనేమంటాను, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇకపోయినా ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి నీకు ప్రజలు అందరూ కట్టం కట్టారు, ఈ రోజు కట్ల ప్రజల కోసమైనా నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడయ్యా. నీ మాట్లాడకుండా శుద్ధ కోసం మాట్లాడేందుకు, పనికి మాలిన భాష ఎందుకు? నువ్వు పనికి వచ్చే భాష అక్కడ ఉంది కదా. నీకు పెద్ద సభలో కూర్చోవచ్చు కదా, అక్కడ కూర్చొని మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని 4 గోళ్ల మధ్య కూర్చొని మాట్లాడితే మనకి ఏం మాట్లాడుతున్నావు? గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఏనాడు ఆఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టలే. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎరగదీస్తాడంట. దీన్ని మాట్లాడితే మీకు రోషాన్ని ఎందుకు వస్తే నాకు అర్థం కాల. మీరు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏనాడే కనీసం పేరు పెట్టి పిలిచారా? దత్తపుత్రుడు, ఇంకోటి 3 పెళ్ళిడు ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడిన మీకు మళ్ళీ ఇంకా భాష గురించి మాట్లాడతారా? చెప్పుడు ఉండదు. మీ భాష అక్కడ కూర్చోబెట్టారు, ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతట. మీ భాష ఇట్టే మాట్లాడుతూ 11 నుంచి 0కి వస్తారు తప్ప. రమేష్ గారు చెప్పండి. పూర్తి స్థాయిలో ఒకే డిస్కషన్ కొద్దాం. మనము వ్యక్తిగత కామెంట్స్ దూషణలు కొంతవరకు పక్కన పెట్టేద్దాం, ఈ మొత్తం వద్దు వ్యవహారం. అయితే నెక్స్ట్ ఏంటంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి డిబేట్ లోకి వచ్చారు. రమేష్ గారు ఓకే రమేష్ గారు, మీరు మాట్లాడేది ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది. అసెంబ్లీకి వెళ్ళి చేయొచ్చు కదా, అసెంబ్లీలో పూర్తి స్థాయిలో నిలదీయొచ్చు కదా ప్రభుత్వాన్ని. సంపత్ గారు మీ దగ్గర నేను వచ్చాను ఆల్రెడీ. నేను ఒకసారి రమేష్ గారు వర్షన్ తీసుకుంటాను. రమేష్ గారు రమేష్ గారు మరి చూసారు ఎలా మాట్లాడుతున్నారు? సంపత్ గారు ఒక్క నిమిషం. సంపత్ గారు ఒక్క నిమిషం. ఒకటి రమేష్ గారు మీరు చెప్పండి. సంపత్ గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. మనకి ఉన్న తక్కువ టైం ఉంది. డిస్కషన్ చేసేటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో మనం డిస్కషన్ చేయాలి. మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ ఎందుకు నిలదీయట్లేదు? అసెంబ్లీకి రావాలి అంటే ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ఏమంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది. ఈ రోజున మేము అసెంబ్లీకి వెళితే అక్కడ మాట్లాడే సమయం ఇవ్వరు. ఆ సమయం ఇవ్వని కారణంగా ఏదో ఒక ఎమ్మెల్యే గారికి వచ్చే టైం మాత్రమే మాకు ఇస్తే ప్రజా సమస్యలను మేము అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే, ఎందుకంటే ఆ ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువగా టైం వస్తుంది కాబట్టి ఆ టైం ప్రకారం ఎక్కువ టైంలో మేము ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి అవకాశం ఉంటుందని అనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తప్ప దాని మూలంగా వచ్చే బెనిఫిట్స్ ప్రోటోకాల్స్ తీసుకోవడానికో లేకపోతే వీటికి ఏం అవసరం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆల్రెడీ Z+ కేటగిరీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. దానికి అవన్నీ అవసరంలా. కేవలం ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం కోసం ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నారు తప్ప నిజంగా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడటం జరిగింది, లేదా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడటం జరిగింది. అసెంబ్లీకి రండి, లేకపోతే 60 రోజుల్లో సభ్యత్వం పోద్ది, మీరు అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద చర్చిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. నిజంగా దమ్ముంటే అసెంబ్లీకి రండి అని అడిగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులందరూ కూడా నిజంగా వీళ్ళకి దమ్ముంటే ప్రజా సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించాలి అనే చిత్తశుద్ధి వీళ్ళకి ఉంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చి మేము ఇచ్చాం, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి వీళ్ళు ఎందుకు చెప్పరు సార్? వీళ్ళు ఎంతసేపు కూడా ఏం చెప్తారు? అటువంటి చట్టం లేదు అని చెప్తారు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఈ 18 సీట్లు 18+1 వస్తే అంటే మాట్లాడితే దానికి కూడా వీళ్ళు ఇంకో సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 23 సీట్లు ఉన్నాయి, మేము 4 సీట్లు పీకేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పి
ఆయనే మాట్లాడారు కదా, వాళ్ళు ఎలాగ అడుగుతారు అని అంటారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఆ మాట మాట్లాడిన మాట వాస్తవం. ఈ రోజున 11 సీట్లే వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఏమంటే ఢిల్లీలో ఆప్ గెలిచినప్పుడు బీజేపీకి 3 సీట్లే వచ్చినాయి. కానీ సాంప్రదాయాలు చెప్తున్నారు రమేష్ గారు, కానీ మీరు వెళ్తే కదా మీకు సమయం ఇచ్చారో లేదో తెలిసేది. ఉన్నటువంటి పార్టీలు గట్టిగా 4-3 ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలు. మన న్యాయస్థానాల పరిస్థితి కూడా ఎలాగుందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం మీద కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ఇప్పటికి 15 నెలలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి కిందటి సంవత్సరం ఆగస్టు నెలలో కోర్టులో కేసు వేశారు. సంవత్సరం గడిచిపోయింది. మరి న్యాయస్థానాలు కూడా వెంటనే నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ రోజున ఈ పరిస్థితులు ఉండవు. నిజంగా న్యాయస్థానం ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆస్కారం లేదని చెప్పి ఒక తీర్పు ఇచ్చేసింది అనుకోండి, రేపొద్దున ఆయన వస్తారో రారా అనేది ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. లేదా ఈ రోజున మాట్లాడడానికి సరిపోతారు. అంటే జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా రమేష్ గారు? జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఉన్నా సరే ఇవ్వకుండా ప్రభుత్వం ప్రతిపక్ష హోదా అవకాశం ఉంది ఇక్కడ. సంపత్ గారు ఒక్క నిమిషం. మీ భాగస్వామ్య పార్టీ కూడా ఉన్నారు. ఒకసారి నేను సతీష్ గారి అభిప్రాయం తీసుకుంటాను. మీరు మాత్రం మా మధ్యలో సమాధానం వెంటనే చెప్పేస్తానంటారు, నేను చెప్తానంటే వద్దంటారు. డిబేట్ లో డెకరం మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి సమాధానం, నేను కాదంట్లా. ఈ రోజున న్యాయస్థానాలు కూడా దాని మీద జడ్జిమెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు నిజంగా జడ్జిమెంట్ న్యాయస్థానం ఇచ్చేసింది అనుకోండి, అలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిది ఫోటో పెట్టడం గురించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో యాక్ట్ చేయడం గురించి కానీ న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని మరి ఎవరైనా ఒబే చేయాల్సిందే. అలాగే ప్రతిపక్ష హోదా మీద న్యాయస్థానాలు ఎందుకు ఈ విధంగా వెంటనే తీర్పు ఇవ్వడం లేదు? ఇస్తే అక్కడితోటి ప్రాబ్లమే క్లియర్ అయిపోతుంది కదా. ఓకే రమేష్ గారు అది ఓకే. సంపత్ గారు ఒక్క నిమిషం. అది న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి ఆ ఇష్యూని మనం పక్కన పెట్టేద్దాం. సతీష్ గారు సంపత్ గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు తీసుకోరు, ఓకే ఏమి చెప్పరు. రైట్ సతీష్ గారు. ఇప్పుడు రమేష్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు మీకు పాస్ మార్క్ లేదు, 10th ఫెయిల్ అయిపోయిన వ్యక్తికి ఇంటర్మీడియట్ సీట్ అయినట్టు మీరు ప్రతిపక్ష హోదా అడగడం చాలా చాలా పొరపాటు అండి. ఇంకోటి ఏంటంటే, మనం పోరాటాలంటే మనం రోడ్ల మీద పోరాడచ్చు, ప్రెస్ మీట్లు పెట్టచ్చు. అందుకే రోడ్ల మీద ప్రెస్ మీట్లు లేకుండానే జనసేన గత 5 సంవత్సరాల నుంచి అందుకే రోడ్ల మీద ప్రెస్ మీట్ల మీద ఉన్నాం. మేము అసెంబ్లీకి రావట్లా. ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం నాకు ఇస్తే నేను సమాధానం చెప్తా రమేష్ గారు అడిగిన దానికి. అన్నగారు మీరు సమాధానం చెప్తారంటే రైట్ సంపత్ గారు మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను. సతీష్ గారు కంక్లూడ్ చేయండి. అదండి. సో మీరు చిత్తశుద్ధి ఉంటే గనక ఆ అసెంబ్లీ సమయాన్ని ఉపయోగించుకుంటారండి. ఇంకొకటి ఏంటంటే, అది ప్రజా తీర్పును మాత్రం మీరు గౌరవించాలండి. మళ్ళీ ప్రజల నమ్మకం పొందేలాగా, విశ్వాసం కలిగేలా మాత్రం మీరు పోరాటం చేయాలి. పోరాటం ప్రతి ఒక్కరి హక్కు. మీరు ప్రతి అంశాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళలేదో ఒక అంశాన్ని ఎత్తుకుని వదిలేయడం కాదు. డెఫినెట్ గా మా పవన్ కళ్యాణ్ గారు కూడా గత 5 సంవత్సరాలు చేసింది ఒక్క సీటు కూడా లేదను. ఉన్న ఒక్క సీటు కూడా మనం వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఇవాళ ఎంతో మందికి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన నడుచుకునే తీరు కూడా, పవన్ కళ్యాణ్ గారి తీరు కూడా ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉంది. ప్రతి సమస్య మీరు చేయొచ్చండి. మన ఒక అసెంబ్లీలోనే. సతీష్ గారు ఒక క్వశ్చన్. పాపం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారు అంటున్నారు మీరు, ఓకే. మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పారు. ఈ రోజుకి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. నేను మొట్టమొదట అధికారంలోకి రాగానే నేను సుగాలి ప్రీతి కేసు టేకప్ చేస్తాను, ఆ అమ్మాయికి న్యాయం చేస్తా అన్నారు. ఈ రోజు 15 నెలల తర్వాత సుగాలి ప్రీతి తల్లి బయటకు వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఎదురుకుండా నేను నిరాహారదీక్ష చేస్తాను అన్న తర్వాత కంగారు పడి సిబిఐకి ఒక లెటర్ రాసి వదిలేశారు. మరి మీకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పి మీరు మాట్లాడితే ఎలా నమ్ముతాం సార్? జరిగిందండి, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. సంపత్ గారు ఒక్క నిమిషం నేను మస్తాన్ రావు గారి వర్షం తీసుకొని మళ్ళీ వస్తాను.
ఒక్క నిమిషం మళ్ళీ వస్తారు మస్తానరావు గారు. నేను మీ ఇద్దరికి సమాధానం చెప్పాలి. ఓకే ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం. మస్తానరావు గారు డిబేట్ లో మనకి చాలా మంది చెప్పారండి జనసేన నాయకులు రైట్ 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 సతీష్ గారు రైట్ జరిగిన న్యాయం. ఓకే ఇంకొకటి ఏంటంటే సిబిఐకి అప్పగించిన విధానం. ఇంకోటి మళ్ళీ త్వరలోనే ఆ కేసు మీద పూర్తిగా మన ఎంక్వైరీ జరిగి అది ముందుకు తీసుకొస్తారండి. వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు పోరాటం వల్లే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా చాలా చాలా మన ఉపయోగం కూడా జరిగిందండి. అది చాలా మంది చాలా డిబేట్ లో పవన్ కళ్యాణ్ రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే మస్తానరావు గారు సార్ చెప్పండి. మస్తానరావు గారు ఏంటి మొత్తం వ్యవహారం? ఒకవైపు అసెంబ్లీకి రావడం రాకపోవడం, దానికి సంబంధించినటువంటి కోర్టులో కేసు పెండింగ్ లో ఉండడం, మరోవైపు హామీల అమలు, దానికి సంబంధించి సార్ అసెంబ్లీకి జగన్ గారు రావటం అనే విషయం మీద ఇప్పుడు ఒకటి క్లారిటీ ఉందండి. ఆల్రెడీ రమేష్ గారు అది మర్చిపోయారు నాకు తెలియదు, కానీ వైసీపీ వాళ్ళు అయ్యన్న పాత్రుడు గారు లాస్ట్ సెషన్స్ ముందు మేము వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కానీ సాంప్రదాయాలు కానీ 1972 నుంచి తెప్పించాము, దానిలో ఎక్కడ అలాంటిది జగన్ గారు చెప్తున్నది ఎక్కడా లేదు కాబట్టి మేము ఆయనకి ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇస్తే అనేది కాదు, అసలు స్పీకర్ అనేది ఆయన నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఇంకో విషయం, కోర్టులు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా స్పీకర్ని ఆదేశించలేవు. స్పీకర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫైనల్. ఆయన ఏది చెప్తాడో అదే జరిగిద్ది. కొద్దిగా త్వరగా చేయండి అని చెప్పగలుగుతారేమో కానీ ఆయన ఆదేశించజాలవు. మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం, ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం డిస్క్వాలిఫికేషన్ మీద. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఓ పక్కన అయ్యన్న పాత్రుడు గారు చెప్పేశారు. ఇంకొకటి ప్రజలందరూ కూడా ఏం చూస్తున్నారంటే ఈవెన్ వాళ్ళకి ఆత్మీయులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సీనియర్ రాజకీయవేత్త, వాళ్ళ నాన్నగారికి బాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అరే బాబు నువ్వు అసెంబ్లీకి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, వస్తే ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్తా ఉన్నారు. అసలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు రండి తమ్ముంటే రండి అంటున్నారు, టైం ఇస్తా ఉంటున్నారు కదా. ఇవ్వలేదనుకోండి ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఇదేంట్రా బాబు వీళ్ళు రమ్మన్నారు, వచ్చిన తర్వాత ఏమో మాట మారుస్తున్నారు అనేది ప్రజలు కూడా సింపతి వస్తుంది. జగన్ గారికి కన్సర్న్ అవుతారు. అసలు ఏమి అడుగే ఇవ్వకుండా వాళ్ళు ఎవరు కాబట్టి నేను వెళ్ళను ఏంటి? మీరు వెళ్ళాలి కదా. వెళ్ళి వాళ్ళ ద్వారా సమయం ఇవ్వట్లేదని ప్రజలందరి చేత నిరూపించి తెలిసి ఆ తర్వాత మీరు బయటకు వచ్చేసేయండి, వెళ్ళబాకండి. అసలు మీరు వెళ్లకుండానే వాళ్ళు ఎవరు కాబట్టి నేను వెళ్ళను, వాళ్ళు అవమానిస్తారు కాబట్టి నేను వెళ్ళను అంటే మరి మనం చేసిన అవమానాలు ఏంటి? సో అవమానాలు అనేది ప్రజల కోసం నాయకులు పడటంలో తప్పులేదండి. ఖచ్చితంగా ఆయన అన్ని అవమానాలు పడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి ప్రజలు తెచ్చారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, మిగతా వాళ్ళందరూ అవమానాలు చేశారు కాబట్టి అక్కడ చేర్చుకున్నారు జనాలందరూ. అది మర్చిపోయి నాకు ఇస్తేనే వస్తా, నాకు ఇస్తే ఆయన ఇవ్వనని చెప్పేశాడు కదండి. ఆయన ఇవ్వను, సాంప్రదాయాలు లేవు, మీకు ఇచ్చే అవకాశమే లేదు, ప్రజలు ఇవ్వలేదని పదే చెప్తా ఉన్నారు. ఇంకా మనం ఎందుకు అడగడం? రెండోది, కోర్టులు నిర్ణయిస్తే అంటే కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నిర్ణయించేస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు నిర్ణయించేస్తే అయిపోయింది కదా. మనం జైళ్ళలో ఉండొచ్చే వాళ్ళ నాయకులు చేత పరిపాలించబడుతున్నామని ప్రజలకు కూడా అపవాదం ఉండదు కదా. ఇదేంట్రా బాబు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే పరిపాలిస్తున్నారు, ఒక పక్కన అక్కడ మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇలా ఎన్ని పోతాయి కదా. ఎన్వి రమణ గారు అది చెప్పారు, ఈ కేసులన్నింటినీ త్వరితగతిన ఒక 1 yearలో క్లియర్ చేసేస్తే ప్రజలకు మంచిది. ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళు చట్టసభలకు ఎన్నిక కాకుండా ఉంటారు, అడుగు పెట్టకుండా ఉంటారు, వాళ్ళకి నిషేధం అమలైద్ది, డిస్క్వాలిఫికేషన్ అయింది అని చెప్తా ఉన్నారు కదా. సో అది ఒక పెద్ద వ్యవస్థ, దాన్ని మనం ఏం చేయలేము. జ్యుడిషియరీలో లక్షలాది కేసులు, కోట్లాది కేసులు ఉన్నాయి. అసలు 10 రూపాయలు లేక షూరిటీ పెట్టేవాళ్ళు లేక రిమాండ్ ఖైదీలు 1000 మంది ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్లోనే. సో నేననేది ఏంటంటే, ఇప్పుడు యూరియా మీద ఆయన ఏ విధంగా అయితే స్టాండ్ తీసుకున్నారో తీసుకోవచ్చు. అసెంబ్లీకి కూడా వెళ్ళి నిలదీయండి. 1 నిమిషం ఇచ్చిన ఆయనకి నిమిషం ఇవ్వలేదండి. సమైక్యాంధ్ర గురించి పోరాడుతుంటే ఆయనకి నిమిషం కూడా ఇవ్వకపోతే ఒక చిన్న ప్లకార్డ్ పెట్టుకొని పోడియం ముందు నుంచున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలా. ఇప్పుడు అలాంటి పోరాటం ఎందుకు చేయకూడదు?
సో అది సిరాజ్ గారు. సంపత్ గారు, సంపత్ గారు సార్ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంతసేపటికి ఆయన గతంలో మనం ఏదో ఇబ్బందులు పెట్టాం, గతంలో మనం నీచంగా ప్రవర్తించాం, గతంలో మనం అవమానకరంగా చేశాం కాబట్టి మనల్ని కూడా అలా చేస్తారనే భావనలో ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ కలగదండి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్క నిమిషం నేను చెప్తున్నా అండి. ఇక్కడ ఆయన 2 సందర్భాల్లో అసెంబ్లీకి రావడం జరిగింది. 2 సందర్భాల్లో ఆయన చాలా గౌరవం ఇచ్చారండి. ఏదైతే ముఖ్యమంత్రి స్పీకర్ లో వచ్చే దారిలోనే ఆయన వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చే దారిలో రాలా. ఆయన నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యే వచ్చే దారిలో రావాలి, కానీ ప్రభుత్వానికి అది ఇవ్వాల. గౌరవంగా విఐపి మార్గంలో ఎవరైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్లు వస్తారో ఆ దారిలో ఆయన రావడం జరిగింది 2 సార్లు అసెంబ్లీకి. ఆయన అసెంబ్లీలో ఎవరో గౌరవపరచులా, గౌరవంగానే చూశారు. నిన్ను ఏమంటారంటే ప్రజలు ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి నీవు మాట్లాడు, నీకు టైం ఉన్న టైంలోనే మాట్లాడచ్చు కదా. నీకు ఉన్న టైం కంటే అదనంగా ఎక్కడ ఎవరు? మన ఢిల్లీలో పార్లమెంట్ లో చూస్తున్నాం, రాజ్యసభలో చూస్తున్నాం, ఇక్కడ ఎమ్మెల్యేలు చూస్తున్నాం, అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంకా ఘోరంగా అవమానపరిచారు కదా. కానీ ఇక్కడ ఏమంటాను, నిన్నే అగౌరవపరిచే సమస్య లేదు. ప్రజల పక్షాన్ని మీరు మాట్లాడి, మీరు గొంతుకివ్వండి. అంతేగాని ప్రజల కోసం మీరు గతంలో ముఖ్యమంత్రి అండి, మీరు దాదాపు 154%, 154 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీకు ఓట్లేశారు. వాళ్ళ కోసం మీరు మాట్లాడండి. ఈరోజు ప్రతిపక్షం ఎందుకు కూర్చోబెట్టారు? ప్రజలు ఆనాడు మనం చేసిన ఏదైతే ఉందో తప్పులు ఉన్నాయో, లేకపోతే ఇంకా బాగా చేసేదానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారో వాళ్ళు ఇచ్చారు. మీరు తీసుకోండి, రండి. అవమానం చేసే పరిస్థితిలో ఇక్కడ ప్రభుత్వం లేదు. దాన్ని అదే పనిగా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇక్కడ అవమానపరచరు. మీరు ఏం మాట్లాడాలనుకున్నా వచ్చి క్షేత్రంలో మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్తున్నారు. కానీ దాన్ని రారు. రెండోది ఇంకోటి మాట్లాడుతున్నారు, ఏదో కోర్టులో వేసాం, అది చేసాం, ఇది చేసాం. కోర్టుల మీద గౌరవాలు చాలా మంది చచ్చిపోయినాయండి. బాధాకరం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా కోర్టులో ఉన్నాయండి. 5 సంవత్సరాలు బెయిల్ రాలి ఒక వ్యక్తికి. మర్డర్ చేసినట్టు కూడా బెయిల్ వస్తుంది. ఇంకో వ్యక్తి చూస్తే 10 సంవత్సరాల నుంచి మనం కోర్టుకి కనీసం వాయిదాకు కూడా పోలా. భారతదేశంలో ఎక్కడా లేదు. కాబట్టి మీరు మాట్లాడకూడదు ఆ మాటలు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు గౌరవాలు ఏదో ఇంకా కోర్టులు దాని గురించి పక్కన పెట్టి ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగే పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మీరు పోరాడే ఉద్దేశంతో మీరు రావాలి. కానీ ఎవడో ఇస్తారు, చేస్తారు. అందుకే మేము కూడా ఇందా మాట్లాడింది, ఏం బిచ్చం అడుక్కుంటున్నారా అని. మీరు రండి. మీరు గతంలో ముఖ్యమంత్రి అప్పుడు పి.జి. నారాయణ రెడ్డి గారు ఉన్న 22 ఎమ్మెల్యేలతో ఎంత పోరాడారు ఆయన. మీరు రండి. అసెంబ్లీలో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించేవాడు కాదు, అంత పోరాడారు ఆయన. మీరు రండి, పోరాడొచ్చు కదా. ఇస్తేనే పోరాడేది ఏంది? కాబట్టి మీకు గౌరవం తగ్గదు. అసెంబ్లీకి గౌరవంగా వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని నీచంగా మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గారిని నీచంగా చూసాం, చంద్రబాబు నాయుడు గారిని నీచంగా మాట్లాడి చాలా విధంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారేమో. ఎటువంటి పరిస్థితుల్లో కాదు. సంస్కృతి మాకు లేదు, మీకుంది, మాకు లేదు. మీరు రావచ్చు, గౌరవంగా మాట్లాడచ్చు. రమేష్ గారు ఈసారి వాళ్ళ విమర్శలకు అవకాశం లేకుండా సభకు హాజరు కాబోతున్నారా? సార్ ఇప్పుడు సంపత్ గారు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఏదో వాళ్ళు అవమానపరుస్తారని చెప్పి మేము రావట్లేదు అనే విధంగా. సంపత్ గారు మళ్ళీ మీరే మాట్లాడేస్తే ఇక నేనేం సమాధానం చెప్పను? మాట్లాడాలి. ఇందాక సోదరుడిని రమేష్ గారు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారా లేదా? ఓకే, రమేష్ గారు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారా లేదా? అలా కాదు సార్, నేను ఒక మాట, ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అవమానపరుస్తారని చెప్పి అసెంబ్లీకి రాని విధంగా రావట్లేదు. అరే ఆగండి అన్న, నన్ను మాట్లాడివ్వండి. మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను. మీరు వినేంత ఓపిక మీకు లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఈ విధంగా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు సంపత్ గారు. ఎందుకంటే ఇప్పుడే మస్తాన్ రావు గారు చెప్పడం జరిగింది, ఆ అవమానాలన్నింటినీ ఎదుర్కొనే, ఆ జైళ్ళనే అన్నింటినీ కూడా అనుభవించే, అక్రమ నిర్బంధాలన్నింటినీ తెంచుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయాన్ని మస్తాన్ రావు గారు మాట్లాడటం జరిగింది. మళ్ళీ ప్రత్యేకంగా వాటి గురించి నేనేం చెప్పక్కర్లా. అలాగే మీరు ఇంకోటి కూడా అంటున్నారు, జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఏదో అవమానించారు, లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ఏదో అవమానించారని చెప్పి. ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ, నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు కానీ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లి చెల్లి లేదా అవి ఇవి అని చెప్పి కుటుంబాల గురించి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడుకుంటే ఎక్కడూ లేరు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి
ఒక్క నిమిషం ఆగండి అన్న. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు మిమ్మల్ని ఎవరు నిర్మల గారి గురించి చూద్దాం. ఎందుకంటే రాజకీయాలన్నీ వేడెక్కినటువంటి నేపథ్యంలో ఈ రోజు అనంతపురం సభలో కూడా ఎంతవరకు దాని ప్రభావం చూపిస్తుందో మనం చూద్దాం. ఈ రోజు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రమేష్ గారికి, సంపత్ రాజు గారికి, సతీష్ గారికి, అదేవిధంగా మస్తాన్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హామీలు అమలు చేస్తున్నామని చెప్తుంటే, మరోవైపు వైసీపీ మాత్రం విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద రప్పా రాజకీయంతో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.